ఆసిఫాబాద్ జిల్లా గూడెంలో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు స్థానికులు. ఊరికి అరిష్టం పోవాలని, పాడి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. ఈ టైంలో గ్రామం సరిహద్దులు బంద్ చేశారు. నిన్న రాత్రి నుంచి పూజలు కొనసాగుతుండటంతో శివారు ప్రాంతాల్లో రాకపోకలు ఆగిపోగా కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. గూడానికి మహారాష్ట్రకు తెలంగాణకు రాకపోకలు ఎక్కువగా ఉండడంతో ఈ ఇబ్బంది ఏర్పడినట్టు తెలుస్తుంది. కాకపోతే ఈ గూడెం గ్రామంలో ఊరు కట్టుడు అంటే గ్రామ పంచాయతీలో మొత్తానికి కులమత భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ఇంటికి ఒక 2000 రూపాయలు జమాయించుకొని ఒక పూజారిని తీసుకొచ్చి 4-5 లక్షలతోటి ఖర్చుతో కడుతున్నాం. కాబట్టి ఊర్లోకి ఎవరు రాకూడదు, ఎవరు వెళ్ళకూడదు అన్న నిబంధనతో ఉంటున్నారు. ఎందుకు అంటే ఈ పండగ వాతావరణం ఎందుకు క్రియేట్ అయింది అంటే ఊర్లో ఉన్న ఈ కట్టడం వల్ల జనాలకు కానీ, పశువులకు కానీ, పంటలు కానీ ప్రత్యేకించి అన్ని ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మంచి జరుగుతుందన్న నమ్మకం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఇదంతా ఊర్వారి సమక్షంతో జరుగుతుంది. ఇది రాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ బంద్ అనేది కొనసాగుతుంది.